హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈ వీడియోలో నేను దేనికోసం మాట్లాడబోతున్నానంటే 10 ఇయర్స్ బ్యాక్, అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 10 ఇయర్స్ బ్యాక్ అంటే 2015. ఓకే, 2015లో ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అవ్వడానికి మనం ఏ కాలేజీలో చదివాము, ఏ కాలేజీలో మనం స్టడీ కంప్లీట్ చేసాము అనేది మేజర్గా చూసేవారా అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసేవారా అంటే గ్యారంటీ చూసేవారు. ఎందుకంటే ఆ పర్సన్ త్రిబుల్ ఐటీ నుంచి వచ్చాడా, ఎన్ఐటి నుంచి వచ్చాడా, లేదంటే టాప్ యూనివర్సిటీ నుంచి వచ్చాడా అనేది అయితే అప్పట్లో చూసేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా అంటే కరెంట్ సిచ్యువేషన్లో 2024 2025లో ఎవరైనా చూస్తున్నారంటే నెవర్, ఎవ్వరు చూడట్లేదు. ఒకవేళ మీరు అలాంటి భ్రమలో ఉంటే నేను ఐఐటిలో చదివాను కదా, ఎన్ఐటిలో చదువుకున్నాను కదా, టాప్ యూనివర్సిటీ వైజాగ్, ఏ యూనివర్సిటీ, తిరుపతి, కడప, ఇలా విజయనగరంలో జేఎన్టీయు, హైదరాబాద్లో ఇలా ఉస్మానియా, లైక్ అలాంటి యూనివర్సిటీలో చదివితే నాకు జాబ్స్ వచ్చేస్తాయి అనే ఒక భ్రమలో మీరు ఉంటే మాత్రం దాని నుంచి అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ ఏం చూస్తున్నారు చెప్పిన, మీ స్కిల్స్ చూస్తున్నారు, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూస్తున్నారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తున్నారు, మనం ఒక ప్రాబ్లమ్ని ఎంత ఖచ్చితంగా సాల్వ్ చేసామా అనేది మాత్రమే చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంటర్వ్యూస్లో ఈ వీడియోని చాలామంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా చూస్తుంటారు కదా. సో మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా మీరు ఏ కాలేజీలో చదివారని అడుగుతారా, లేదంటే ఏదైనా ఒక కోడింగ్ క్వశ్చన్ ఇచ్చి ఈ కోడింగ్ క్వశ్చన్ని ఇలాగే ఎందుకు సాల్వ్ చేసావు అని అడుగుతారా? అంటే ఎవరైనా చెప్పే ఆన్సర్ ఏంటంటే ఈ కోడింగ్ క్వశ్చన్ని ఇలాగే ఎందుకు సాల్వ్ చేసావు అని అడుగుతారు. అంటే ఇక్కడ కాలేజ్ మ్యాటర్ కాదు. ఓకే, అలాని నేను కాలేజెస్కి నెగిటివ్ కాదు, కాలేజెస్లో మ్యాటర్ లేదు అని చెప్పట్లేదు నేను. కాలేజెస్లో మ్యాటర్ ఉంది. అసలు వాట్ ఈజ్ గుడ్ కాలేజ్ అంటే, గుడ్ కాలేజ్లో మనకి ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, మనకి నాలెడ్జ్ గెయినింగ్ సెంటర్స్ ఉంటాయి, మనకి రియల్ టైం వరల్డ్లో ఏవైతే అవసరమో, రియల్ టైం వర్డ్కి ఏదైతే అవసరమో అవి నేర్పిస్తారనమాట. సో బ్యాడ్ కాలేజ్ అంటే ఏంటి? బ్యాడ్ కాలేజ్ అంటే ఇంకా ప్లేస్మెంట్ సపోర్ట్ ఉండదు. అంటే సపోర్ట్ ఉంటుందా అంటే అన్ని కాలేజెస్లోనూ ఉండదు. ఓకేనా, కొన్ని కంపెనీస్తో టైఅప్ అయి ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే కొంతమందికి అయితే స్కిల్ ఉండదు. కానీ మనం ఏదైతే బ్యాడ్ కాలేజెస్ అంటూ ఉంటామో, అంటే బ్యాడ్ కాలేజెస్ అనలే కానీ ఏవైతే గుడ్ కాలేజెస్ కావు అంటామో, అంటే నా భాషలో గుడ్ కాలేజెస్ కావు అంటే బ్యాడ్ కాలేజెస్, అదే నా భాష. ఓకే, సో ఏదైతే గుడ్ కాలేజెస్ కాదు అంటామో అలాంటి కంపెనీస్ నుంచి వచ్చి, అలాంటి కాలేజెస్ నుంచి వచ్చి ఈరోజు ఇండస్ట్రీలో మేనేజర్ లెవెల్లో, ప్రొడక్ట్ సిఇఓ లెవెల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా పాసిబుల్ అయింది? సో గుడ్ కాలేజీలో చదవలేదు కదా, వాళ్ళకి ఎలా పాసిబుల్ అయింది? సో ఇక్కడ కావాల్సింది స్కిల్. ఎంత ఖచ్చితంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ఎంత ఖచ్చితంగా నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతున్నావు అనేది మేజర్ ఇంపాక్ట్. ఓకే, అండ్ నేను ఇక్కడ సినిమాలని టాపిక్లోకి తీసుకురావదలుచుకోలేదు. కానీ మహర్షి మూవీలో చూసినట్లయితే మహేష్ బాబు సార్ ఆ మూవీలో ఆయన ఏం చేస్తారంటే, ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వస్తుంది. ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు హీరోకి సమానంగా ఉండే ఇంకొకరు ఉంటారు కదా ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తే అతనికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజెస్ని ఆ కంపెనీ వాళ్ళు ఆ పర్సన్కి అలోకేట్ చేశారనమాట. ఓకే, ఆఫర్ వచ్చింది, చాలా గర్వంగా బయటకు వచ్చాడు. ఈ పర్సన్ లోపలికి వెళ్ళాడు. ఈ పర్సన్ మీన్స్ మహేష్ బాబు సార్ లోపలికి వెళ్ళి, ఆ సార్ లోపలికి వెళ్ళి, సో మీరు నన్ను క్వశ్చన్స్ అడగొద్దు, నా దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యి ఉంది, ఆ బిల్డ్ అయిన ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాను, మీరు దాన్ని యూజ్ చేసుకుని నాకు ఒక మంచి పొజిషన్ ఇవ్వండి అని అడుగుతారు అనమాట. ఓకే, అది ఎంత బాగుంది చూడండి. మీరు ఈ పొజిషన్లో అంటే మీకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నాకైతే చాలా మోటివేషన్. ఇప్పటికీ నేను కొన్ని సార్లు ఆ సీన్ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఎందుకో చెప్పనా, అంటే మనం కాలేజీలో ఉన్నప్పుడే రియల్ టైం ప్రాజెక్ట్స్ని కనుక బిల్డ్ చేసుకుంటే అది మనకున్న కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. సో కానీ మనకి కాలేజెస్లో అలా జరిగే సిచ్యువేషన్ లేదు. కానీ మనకి యూట్యూబ్ అనేది ఒక ఎడ్యుకేషన్ టూల్ అబ్బా. ఒకప్పుడు యూట్యూబ్ అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ పాసింగ్ టూల్, ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా అయిపోతుంది. కానీ వాట్ ఈజ్ ఇనీషియల్ స్టేజ్లో మనకి యూట్యూబ్ అంటే ఒక కంటెంట్ని, అంటే ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమే వాడదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్కి వాడేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. కానీ దీంట్లో చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఉంది. ఓకే, ఇంతకన్నా సీక్రెట్ నేను ఎవరికి చెప్పలేను. ఓకే, ఇందులో చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఉంది. మీరు దాన్ని యూజ్ చేసుకుని మీరు అంటే నేను ఇంకొక విషయం తెలుసుకున్నాను. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? లింక్డ్ఇన్ అకౌంట్ ఉందా? మరి మీకు ఎవరికి గిట్ హబ్ అకౌంట్ ఎందుకు లేదు? కాలేజీలో చదువుకున్నప్పుడు గిట్ హబ్ అకౌంట్ ఉండాలి కదా.
మరి గిట్ హబ్ అకౌంట్ ఎందుకు లేదు? సో గిట్ హబ్ అకౌంట్ లేనివాడికి కాలేజీలో 9.5 CGPA వచ్చిందంట. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూర్ పర్సన్, నాట్ అనే చిన్న కంపెనీ కాదు, డెలైట్ అనే కంపెనీలో వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా అనే న్యూస్ పేపర్లో చదివాను. ఆ పర్సన్కి 9.5 వచ్చిందంటే CGPA, అంటే 10 అవుట్ ఆఫ్ 10కి 9.5. బట్ ఆ పర్సన్ గిట్ హబ్ అకౌంట్ లేదంట. గిట్ హబ్ అకౌంట్ లేదు అంటే ఇండైరెక్ట్గా మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడినట్టే. గిట్ హబ్ అకౌంట్ లేని వాడికి మేము కంపెనీలో ఎలా ఇస్తాం అంటే, గిట్ హబ్ అకౌంట్ లేదంటే రియల్ టైం ప్రాజెక్ట్ అనేది ఎక్స్పీరియన్స్ లేదు ఆ పర్సన్కి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయలేదు. మీరు కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడే ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. అంటే నేను కాలేజెస్కి నెగిటివ్ కాదు, ఇన్స్టిట్యూట్స్కి నెగిటివ్ కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టిట్యూట్లో డబ్బులు తగలబెట్టే బదులు మీరు యూట్యూబ్లో చాలా కంటెంట్ చూడొచ్చు, ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు, మంచిగా స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, మనకి కాలేజ్ అనేది, ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎలా ఉంటాయో చెప్పనా? ఒక సినిమాకి ఏదైతే పోస్టర్ అయితే ఉంటుందో కదా, సినిమాకి నేను ట్రైలర్ గురించి మాట్లాడట్లేదు, టీజర్స్ గురించి మాట్లాడలేదు, పోస్టర్ గురించి మాట్లాడుతున్నా. సో ఆ పోస్టరు సినిమాలోకి వెళ్ళడానికి మాత్రమే తీసుకెళ్తుంది, కానీ ఆ సినిమా అంతా చూడడానికి ఆ డైరెక్టరు ఆ హీరో ఎంత బాగా యాక్ట్ చేశారు, ఎంత స్కిల్, ఐ మీన్ కథ ఎంత నేరేటివ్గా తీసుకెళ్తుంది, బోర్ కొట్టకుండా తీసుకెళ్తుంది అనేది మాత్రం డైరెక్టర్ చేతిలో, హీరో చేతిలో ఉంటుంది, పోస్టర్ చేతిలో ఉండదు. అలాగే మన లైఫ్లో కూడా మన కెరీర్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మన జీవితానికి మనమే డైరెక్టర్లు, మనమే హీరోస్. ఓకే, ఎవరో పెట్టి ఏదో చేస్తారని కాదు. సో సినిమాల్లాగా జరగదు. ఓకే, సినిమా అనేది పోస్టర్ లాంటిది, ఎలాగో మనకి ఇన్స్టిట్యూట్స్ అనేవి ఒక వాల్ పేపర్ లాంటివి, పోస్టర్ లాంటివి. జస్ట్ మనకు ఆ పాత్రలోకి తీసుకెళ్ళేంత వరకు ట్రై చేస్తారు, కానీ అక్కడి నుంచి మనం నడవాల్సింది మనమే, ఒంటరిగా అచీవ్ చేయాల్సింది మనమే. బాధపడినా, కష్టపడినా, సంతోషపడినా, ఏడుపు వచ్చినా, నవ్వినా, కష్టపడినా, ఏదైనా పడాల్సింది నువ్వే. నీ లైఫ్ని ఎలా ఉంచుకోవాలనుకుంటున్నావో అది నీ చేతిలో ఉంది. సో ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడినట్లయితే ఓవర్గా మాట్లాడి ఉంటుంది. యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, మంచిగా అయితే స్వీకరించండి. మీకు కనుక నా మాటలు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకంటే నా మాటలను నేను చెప్పే విధానాన్ని మార్చుకుంటాను. ఓకే, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజాబాయ్.